నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం విశాఖపట్నంలో కొలువు తీరిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని అయితే చూసేద్దాం. మరి ఆలయ విశేషాలు ఏంటి, రేపటి ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాం రండి. మరి మన దేశంలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా అరుదుగానైతే ఉంటాయి. అందులోని విశాఖ జిల్లాలోని ప్రత్యేకంగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందని చాలా తక్కువ మందికి అయితే తెలుసు. చూడండి, పైన కొండపై నుంచి ఇలాగైతే కనిపిస్తుంది. పద్మనాభం గ్రామంలోని ఈ స్వామివారు కొండపైన కొలువు తీరున్నారు అనంత పద్మనాభ స్వామిగా. మరి కొండ కిందేమో కుంతి మాధవ స్వామిగానైతే కొలువు తీరున్నారు. మరి ఈ విశేషాలు ఏంటో తెలుసుకుందామా? మరి విజయనగరం మీదుగా విశాఖపట్నం వెళ్ళే మధ్య దారిలోనే ఇక్కడ మనకి అనంత పద్మనాభ స్వామి కొలువు తీరు ఉన్నారు. కొండపైన అయితే స్వామివారు ఉంటారు. మరి ఎంట్రన్స్లోని మనకి త్రైకర సంయుక్త గోపురం అయితే కనిపిస్తుంది. స్వామివారి కిందన ఈ విధంగా నిజస్వరూపంలోని మనకి దర్శనమిస్తూ ఉంటారు. మరి అనంత పద్మనాభ స్వామి వ్రతానికి వచ్చేటప్పటికి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అయితే చేయడం జరుగుతుంది. చాలా ఘనంగానైతే చేస్తారు. అంతేకాదు, కార్తీక మాసం అతి పవిత్రమైనది. అటువంటి కార్తీక మాసంలో జరిగే దీపోత్సవం చాలా ఘనంగానైతే జరుగుతుంది. మరి ఈ దీపోత్సవానికి ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు భక్తులందరూ కూడాను. మరి దీని పురాణ ఇతిహాసానికి వచ్చేటప్పటికి పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్వామివారిని ప్రార్థిస్తే స్వామివారు ఇక్కడ ఏకశిలపై తన తిరునామం ఇంకా అలాగే శంకుచక్రాలు మధ్యలోని స్వయంభూగాను స్వామివారైతే దర్శనమిస్తూ ఉంటారు. కిందన చూసుకున్నట్లయితే మనకి కుంతి మాధవ స్వామి, కుంతీదేవి 5 ప్రత్యేక క్షేత్రాల్లోని స్వామివారిని ఉంచింది. అందులోని ఇదొకటే అని చెప్పుకుంటూ ఉంటారు. మరి కుంతీదేవికి చిన్ని కృష్ణుడిగాను ఇక్కడ మాధవ స్వామిగాను భూనీలా సమేతంగాను ఇక్కడ వెలియడం అయితే జరిగింది. స్వామివారి నిత్య పూజలు అయితే అందుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడాను స్వామివారికి ప్రత్యేకమైన పర్వదినాల్లోని ఏకాదశి అలాంటి రోజుల్లోని చక్కగా వెన్న తీసి వెన్నతోని అలంకరించడం అనేది జరుగుతుందండి. మరి ఎన్నో ఏళ్ల పురాతనమైనది, అతి గొప్పది అని చెప్పుకోవచ్చండి. మన సైడు ఉన్న దేవాలయాల్లోని ఇది చాలా ప్రత్యేకమైనది అని చెప్తూ ఉంటారు. కుంతి మాధవ స్వామిగా ఇక్కడ ఏకశిలపై స్వామివారు చతుర్భుజాలతోని ఒకవైపు శంఖము, మరొక వైపు చక్రము, కిందన ఒక చేత్తో గద, మరొక చేయిని అభయహస్తముగానైతే మనకి దర్శనమిస్తూ ఉంటారు. కిందన చూసుకుంటే ఇరువైపులా భూనీలా సమేతంగా స్వామివారు దర్శనమిస్తూ ఉంటారనమాట. మరోవైపు లక్ష్మీ అమ్మవారు 12 మంది ఆళ్వార్లు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా నిత్య పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. అక్కడున్న పిల్లలకి ఉచితంగా వేదాలు ఇంకా అలాగే ఎన్నో రకాల పద్యాలు, స్వామివారి పాటలు నేర్పిస్తారండి. అంతేకాదు, ఇదిగోండి మెట్ల దారి ఈ విధంగానైతే ఉంటుంది. మెట్ల దారికి ఆనుకొని మనకి పక్కనే ఒక పురాతనమైన శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ స్వామివారు ప్రత్యేకించి శ్రీ పార్వతీ నారాయణేశ్వర స్వామిగా పూజలు అయితే అందుకుంటారు పరమశివుడికి. శివకేశవులు ఇద్దరూ కూడా ఒకే చోట కొలువు తీరిన క్షేత్రంగా ఈ పద్మనాభం ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ దీపారాధన చేయడానికి భక్తులు అశేషంగా తరలి వస్తూ ఉంటారండి. ఆ రోజు ప్రత్యేకించి అంటే రేపటి రోజున కార్తీక అమావాస్య నాడు సాయంత్రం సమయంలోని సూర్యాస్తమయం అయ్యే వేళకి అందరూ కూడాను మెట్లపై దీపారాధన అనేది చేస్తారు. ఆ మెట్లు 1285 అయితే ఉంటాయండి. ఇరువైపులా భక్తులు దీపాలను వెలిగిస్తారు. సాయంత్రం అయ్యేసరికి ప్రాంగణం అంతా గోవిందనామ స్మరణతోని మారుమోగిపోతుంది. మరోవైపు వర్ణశోభితంగా దీపకాంతులతోని అనంతగిరి దేదీప్యమానంగా వెలిగిపోతుంది. భక్తులు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక తన్మయత్వంలోని మునిగిపోతారండి. అందుకే కామోసు ముందు రోజే వెళ్ళి ఈ మెట్టు మాది, ఆ మెట్టు మాది అని నిర్ణయం చేసుకుంటారు. ఒక మెట్టుకి 2 చప్పున అయితే కూర్చుంటారండి. మరి అంత ఘనంగానైతే జరుగుతుంది స్వామివారికి ఇక్కడ. అంతేకా మరి ఇక్కడ ఆ రోజు ప్రత్యేకించి ఒక తీర్థం కూడా జరుగుతుంది. మరి కుంతీదేవి స్వామివారికి ప్రత్యేకించి 5 క్షేత్రాల్లోని ప్రతిష్ఠించింది కదా, అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కాశీలోని బిందు మాధవ స్వామిగా, ప్రయాగలోని వేణుమాధవ స్వామిగా, రామేశ్వరంలోని సేతు మాధవ స్వామిగా, మరి పిఠాపురంలోని సుందర మాధవ స్వామిగా కుంతీదేవి అయితే ప్రతిష్ఠించింది. ఇక్కడ కుంతి మాధవ స్వామిగానైతే పేరొంది ఉన్నారు స్వామివారు. ఆయన కోరిక మేరకు స్వామివారి ముందు కుంతిమాత పేరుని జోడించి ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి.
కాబట్టే ఇక్కడ ప్రతి మాధవ స్వామి ముందు ఆమె పేరు అయితే ఉంటుంది. పెళ్ళి కాని వారు, పిల్లలు లేనివారు, సొంత ఇల్లు లేనివారు ఇక్కడికి వచ్చి కోరుకున్నట్లయితే తప్పకుండా కోరికలు నెరవేరుతాయండి. ధాన్యం మూటగట్టి దాన్ని ఒత్తిలా చేసి దాంతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళైతే గట్టిగా నమ్ముతారు. మరి ఈ ప్రత్యేకమైన వీడియో మీకోసమేనండి. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. రేపటి మరొక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.